సో బ్యాక్ టు ద క్లాస్. మనము కంటిన్యూయేషన్లో డిస్కస్ చేసినాము లాస్ట్ వరకు. ఆమ్, రాజ్యాంగ సవరణకు సంబంధించి లేదా రాజ్యాంగానికి సంబంధించి ఎట్లాంటి అధికారాలు కలిగి ఉంది పార్లమెంట్ అని చెప్పేసి. సో ఇప్పుడు న్యాయపరమైనటువంటి అధికారాలు మరియు విధులు. సో న్యాయపరమైనటువంటి అధికారాల్లో ఏం జరుగుతుంది మనకి? మోస్ట్ ఆఫ్ ద టైం మనకి న్యాయం అని అంటే గుర్తొచ్చేది కోర్టు వ్యవస్థ. న్యాయం అంటే గుర్తొచ్చేది కోర్టు వ్యవస్థ. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే రైట్ అండ్ రాంగ్ డిసైడ్ చేయబడుతుంది. రైట్ అండ్ రాంగ్ కాదు, రైట్ ఆర్ రాంగ్ అనేది డిసైడ్ చేయబడుతుంది. అందుకే మనం దాన్ని న్యాయ వ్యవస్థ లేదా న్యాయ సంబంధించిన ప్రాసెస్ అని అంటాం. సో ఇట్లాంటిదే పార్లమెంట్లో కూడా రైట్ ఆర్ రాంగ్ అనేది కొన్ని ప్రాసెసెస్ ఉన్నవి. సో దాన్ని మనము న్యాయపరమైనటువంటి అధికారాలు అని అంటున్నాము. సో ఏంటో ఒకసారి చూడండి. సో పార్లమెంట్కి ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి అధికారాలు ఒకటి ఏమిటి? సో ఒకటి అడిగినాడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించడం. అది నియమించడము రాష్ట్రపతి యొక్క బాధ్యత. ఆర్డినెన్స్ ని ఆమోదించడం అది పార్లమెంట్ యొక్క బాధ్యత. కానీ ఇది న్యాయపరమైనటువంటిది కాదు. ఇది ఏంటిది అని అంటే ఇది శాసన అధికారం. ఇది శాసన అధికారం అన్నమాట. ఓకే, తర్వాత రాజ్యాంగాన్ని సవరించడం ఇది రాజ్యాంగ అధికారం, కాన్స్టిట్యూయెంట్ పవర్. సో మరి ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్, ఉల్లంఘించినందుకు రాష్ట్రపతిని అభిశంసనం చేయటం. అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినాడు, కరెక్టా తప్ప, రైట్ ఆర్ రాంగ్? రాజ్యాంగాన్ని నిజంగానే ఉల్లంఘించినాడు, సో రిమూవల్, తీసిపడేయండి. ఓకే, సో రిమూవ్ చేసినాడు, ఉల్లంఘించినాడు కాబట్టి తీసిపడేయాలి రాజ్యాంగాన్ని ఉల్లంఘించినందుకు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు కారణాలు కింద ఒక క్వశ్చన్ ఎంసీక్యూలో కూడా ఒకటి రాంగ్ ఉంది. కార్యనిర్వాహక వర్గంలో రిమూవ్ చేయడానికి కేవలం కార్యనిర్వాహక వర్గంలో మనం 5 కాంపోనెంట్స్ ని చెప్పుకున్నాం. ఏంటి ఎవరైనా చెప్పగలరా? 5 కాంపోనెంట్స్ ఇన్ ద ఎగ్జిక్యూటివ్, యూనియన్ ఎగ్జిక్యూటివ్. కేంద్ర కార్యనిర్వాహక వర్గంలో 5గురు ఎవరెవరు ఉంటారు? ఎవరైనా చెప్పగలరా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అటార్నీ జనరల్. ఓన్లీ ప్రెసిడెంట్ కి మాత్రమే ఉంది కారణం అతన్ని రిమూవ్ చేయడానికి, వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండి. వీళ్ళెవ్వరికి కూడా ఎలాంటి కారణాలు లేదు. ఇదొకటి బండ గుర్తు నోట్ చేసుకోవాలి. తర్వాత సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జెస్ ని తొలగించడానికి ఇన్కెపాసిటీ అండ్ ప్రూవ్డ్ మిస్బిహేవియర్ కాదు, ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అంటే మిస్బిహేవ్ చేసినట్టు ప్రూవ్ అవ్వాలన్నమాట. ఈ 2 కారణాలు ఉంటాయి. సో ఈ రెండింటిని మనము రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పవచ్చు, కానీ మనం అట్లా చెప్పం. రాజ్యాంగంలో ఎట్లా ఉంటే అట్లానే చదువుకోవాలి కొన్ని పాయింట్స్. ఓకే, సో ఇన్కెపాసిటీ అండ్ ప్రూవ్డ్ మిస్బిహేవియర్ జడ్జెస్ కి ఉన్నటువంటి కారణాలు. ఓకే, సో చూడండి, పార్లమెంట్ న్యాయపరమైన అధికారాలను ఉపయోగించి ఎవరిని తొలగించవచ్చు. ఎవరెవరిని తొలగిస్తుందో అదంతా కూడా న్యాయపరమైనటువంటి అధికారాలే. పార్లమెంట్ ని ఎవరు తొలగిస్తున్నారు? ఇప్పుడు చెప్పాలి, మీరు రెస్పాండ్ అవ్వాలి ఖచ్చితంగా. ప్రధానమంత్రిని ఎవరు తొలగిస్తున్నారు? ఉపాధ్యక్షుడిని పార్లమెంట్. ఓకే, ముఖ్యమంత్రిని ఎవరు తొలగిస్తున్నారు? అటార్నీ జనరల్ ని ఎవరు తొలగిస్తున్నారు? ఈ మూడింటికి ఆన్సర్ కావాలి. సో ప్రధానమంత్రిని రిమూవ్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ముఖ్యమంత్రిని రిమూవ్ చేసేది గవర్నర్, అటార్నీ జనరల్ ని రిమూవ్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఆన్సర్ కూడా ఉపాధ్యక్షుడు. ఒకవేళ సరే, పార్లమెంట్ ఎవరిని తొలగించినప్పుడు రాష్ట్రపతి సిఫారసు అవసరం. ఎవరిని తొలగించాలి అన్నప్పుడు పార్లమెంట్ యొక్క సిఫారసు అవసరం రాష్ట్రపతి ఎవరిని తొలగించాలి అని అన్నప్పుడు. ఓకే, సో రాష్ట్రపతి ఎవరిని తొలగించాలి అని అన్నప్పుడు పార్లమెంట్ యొక్క సిఫారసు అవసరం అని అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను తొలగించాలన్నప్పుడు, లేదా ప్రధాన ఎన్నికల కమిషనర్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ని తొలగించాలన్నప్పుడు. గుర్తుపెట్టుకోవాలి, సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్,
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ కాగ్, వీళ్ళందరికీ ఒకటే ప్రాసెస్ ఉంది అండ్ ఒకటే కారణం, ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ. ప్రూవ్డ్ మిస్బిహేవియర్, ఇన్కెపాసిటీ ద్వారా రిమూవ్ చేయబడతారు. తర్వాత పార్లమెంట్ తన అధికారాలను ఉల్లంఘించినందుకు లేదా ధిక్కరించినందుకు ఎవరిని శిక్షించవచ్చు. సో పార్లమెంట్కి కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి, వాటిని ఉల్లంఘిస్తే దాని సభ్యుల్ని లేదా బయటి వ్యక్తుల్ని ఎవరినైనా శిక్షించగలుగుతుంది. సభ్యులు అంటే సభ్యులు ఒకవేళ ఏమైనా ఉల్లంఘనలు చేస్తే, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే వాళ్ళని శిక్షించవచ్చు. బయటి వ్యక్తులు అంటే సపోజ్ జర్నలిస్ట్స్ వెళ్తారు సభలోకి రికార్డ్ చేయడానికి, సో వాళ్ళు కూడా ఏమైనా మిస్బిహేవ్ చేస్తే వాళ్ళని కూడా శిక్షిస్తుంది పార్లమెంట్. ఓకే, తర్వాత రాజ్యాంగాన్ని ఉల్లంఘించినందుకు రాష్ట్రపతిని అభిశంసనం చేయటం అనేది పార్లమెంట్ తన న్యాయపరమైనటువంటి విధుల్లో ఒకటి కలిగి ఉంటుంది. సో రాష్ట్రపతిని ఎవరు నియమిస్తారు? నియామకం ఏమైనా ఉందా? లేదు, ఎలక్షన్స్ ఉన్నాయి ఆయనకి. తర్వాత అధ్యక్ష నిర్ణయాలను వీటో చేయటము, రాష్ట్రపతిని తొలగించటము, ఇది కూడా ఓకే. రాష్ట్రపతిని తొలగించటము ఓకే, కాకపోతే ఇది మోస్ట్ అప్రోప్రియేట్. చూడండి, ఇప్పుడు రాష్ట్రపతిని తొలగించడము, రాజ్యాంగాన్ని ఉల్లంఘించినందుకు రాష్ట్రపతిని అభిశంసనం చేయటము. సో ఇది ఏది ఫార్మల్? ఇది ఫార్మల్, ఇది ఇన్ఫార్మల్ అంటాం కదా, అప్పుడప్పుడు చెప్తుంటా కదా మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ అని చెప్పేసి. సో ఇది మోస్ట్ అప్రోప్రియేట్ అన్నమాట. ఉపరాష్ట్రపతిని తొలగించడానికి పార్లమెంట్ ఏం చేయాలి? స్పెషల్ మెజారిటీ తోటి తీర్మానాన్ని పాస్ చేయాలి. ఇట్స్ నాట్ సాధారణ మెజారిటీ, సాధారణ మెజారిటీ కాదు. రాజ్యసభలో అయితే చెప్పిన ఆల్రెడీ ఎఫెక్టివ్ మెజారిటీ అని, రాజ్యసభలో ఎఫెక్టివ్ మెజారిటీ అండ్ లోక్సభలో సింపుల్ మెజారిటీ తోటి, లోక్సభలో సింపుల్ మెజారిటీ తోటి అగ్రి అవ్వాలన్నమాట. జస్ట్ అగ్రి అవ్వాలి అని ఉంటుంది. సో అగ్రి అవ్వడం అని అంటే సింపుల్ మెజారిటీ. రాజ్యసభలో మాత్రం ఎఫెక్టివ్ మెజారిటీ. యాక్చువల్లీ ఇక్కడ ఇప్పుడు ఎఫెక్టివ్ మెజారిటీ అనే వర్డ్ ఉండాలి, ఎఫెక్టివ్ మెజారిటీ అనే వర్డ్ ఉండాలి. అది లేని పక్షంలో స్పెషల్ మెజారిటీ, అది కూడా లేని పక్షంలో సింపుల్ మెజారిటీ ఆన్సర్ అవుతుంది. ఓకే, అది కూడా లేని పక్షంలో సింపుల్ మెజారిటీ అనేది ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఇది ఆన్సరే, ఇది కరెక్టే. కాకపోతే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం కాబట్టి నేను చెప్తున్నా, ఎఫెక్టివ్ లేకపోతే స్పెషల్ లేకపోతే సింపుల్. సో ఇక్కడ సాధారణ మెజారిటీ ఉంది కాబట్టి అదే ఆన్సర్. బట్ యాక్చువల్గా ఉండాల్సింది ఏంటి? ఎఫెక్టివ్, అదర్వైజ్ స్పెషల్. న్యాయమూర్తులను ఇతర ఉన్నత అధికారులను తొలగించడానికి పార్లమెంట్ రాష్ట్రపతికి ఏ కారణం చేత సిఫారసు చేయవచ్చు? అది రాజ్యాంగ ఉల్లంఘన ఇచ్చినారు, ఇది రాంగ్. అది దుష్ప్రవర్తన మరియు అసమర్థత. దుష్ప్రవర్తన మరియు అసమర్థత. ఆప్షన్ ఏలో అసమర్థత ఉంది, ఆప్షన్ డిలో దుష్ప్రవర్తన ఉంది. సో ఇవి రెండు ఉండాలన్నమాట. ఓకే, సో కాబట్టి ఆప్షన్ ఏ కూడా కరెక్ట్ కాదు, బి కూడా, ఏది కరెక్ట్ కాదు. ఓకే, దీంట్లో ఇట్లా చూడండి, ఇలాంటి ఆన్సర్కి మీరు ఇప్పుడు ఏ చూస్ చేసినా కరెక్టే అవుతుంది, డి చూస్ చేసినా కూడా కరెక్టే అవుతుంది. ఏది చూస్ చేయకపోయినా కూడా ఆప్షన్స్ కీ సవరణలు అవి ఇవి ఉంటాయి కదా, సో దాంట్లో డిసైడ్ చేస్తారు. సో ధిక్కారం లేదా అధికారాలను ఉల్లంఘించినందుకు పార్లమెంట్ శిక్షించగలదు. అలాంటి అధికారం ఇంకెవరికైనా ఉందా అంటే ఎస్, న్యాయ వ్యవస్థకి ఉంది. న్యాయ వ్యవస్థకి ధిక్కారం చేసిన తర్వాత అధికారాలను ఉల్లంఘించిన, చట్టాలను ఉల్లంఘించిన, గవర్నమెంట్ ఆర్డర్స్ని ఉల్లంఘించిన, ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించిన, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన శిక్షించే అధికారం న్యాయ వ్యవస్థకి ఉంటుంది. ఎగ్జిక్యూటివ్కి ఏం లేదు, కాకపోతే డిపార్ట్మెంటల్ డిసిప్లినరీ కోడ్స్ ఉంటాయి ఎగ్జిక్యూటివ్కి. తర్వాత రాష్ట్రపతికి ఏం అలాంటి అధికారాలు ఉండవు. సో ఇక్కడ మనము పార్లమెంట్ ఈజ్ అప్రోప్రియేట్ ఆన్సర్, బికాస్ మనం ఆ డొమైన్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి. న్యాయమూర్తులను పక్కన పెట్టి రాష్ట్రపతికి ఎవరిని తొలగించడానికి పార్లమెంట్ సిఫారసు చేయవచ్చు అంటే, న్యాయమూర్తులు కాకుండా ఇంకెవరిని తొలగించడానికి పార్లమెంట్ సిఫారసు అవసరం అంటున్నారు. ప్రధానమంత్రిని తొలగించడానికి సిఫారసు అవసరమా? లేదు. లోక్సభలో ఒకవేళ నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టవచ్చు, బట్ అది రాష్ట్రపతికి సిఫారసు కాదు. అటార్నీ జనరల్కి ఎలాంటి సిఫారసు అవసరం లేదు.
లోక్సభ స్పీకర్ కి ఎఫెక్టివ్ మెజారిటీ ద్వారా లోక్సభ వాళ్ళు రిమూవ్ చేసేస్తారు. లోక్సభ సభ్యులందరూ ఓటింగ్ లో పాల్గొని రిమూవ్ చేసేస్తారు. సో ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు కంట్రోలర్ ఆడిటర్ జనరల్ పైన చెప్పినటువంటి ఎగ్జాంపుల్. ఓకే, సో ఇది దానికి సంబంధించినటువంటి అధికారాలు. ఓకే, తర్వాత ఎన్నికలకి సంబంధించినటువంటి అధికారాలు మరియు విధులు. సో ఇది అత్యున్నతమైనటువంటి చర్చా వేదిక, అత్యున్నతమైనటువంటి చర్చా వేదిక. సో ఇక్కడ భారతదేశంలో జరిగేటువంటి ప్రతి ఒక్క అంశానికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతాయి. వాటికి పాసిబుల్ సొల్యూషన్స్ చూపించబడతవి అండ్ కావాల్సినటువంటి సొల్యూషన్స్ కోసం చట్టాలు తయారు చేయబడతవి. అదేవిధంగా రాజ్యాంగ సవరణ అవసరమైతే రాజ్యాంగ సవరణలు కూడా చేయబడతవి. తర్వాత ఆ విధంగా పనిచేయడానికి కార్యనిర్వాహక వర్గానికి క్వశ్చన్ చేయబడతవి అండ్ కార్యనిర్వాహక వర్గం వాళ్ళు సమాధానాలు కూడా ఇచ్చుకుంటూ ఉంటారు. దేర్ ఫోర్ ఇది అత్యున్నతమైనటువంటి చర్చా వేదిక. ఇతర ఆప్షన్స్ చూడండి. అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థ, అది సుప్రీంకోర్టు. అత్యున్నతమైనటువంటి కార్యనిర్వాహక సంస్థ, అది ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక వ్యవస్థ. అత్యున్నతమైనటువంటి పరిపాలన సంస్థ, అది కూడా కార్యనిర్వాహక వ్యవస్థ. సో ఇది చర్చా సంస్థ అన్నమాట. ఇది ఒక చర్చా సంస్థ. ఎట్లాంటి చర్చలు జరుగుతాయి దీంట్లో అనంటే అన్ని ఆర్థిక, శాసన, రాజకీయ, అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రాల పరమైనటువంటి పౌరులకు సంబంధించినటువంటి అన్ని చర్చలు జరుగుతాయి. సో అయితే అత్యవసర పరిస్థితులను విధించే అధికారం ఎవరికి ఉంది అని చెప్పినామనంటే ఆర్టికల్ 352, 356, 360 ప్రకారము రాష్ట్రపతి విధిస్తారు. సో మరి రాష్ట్రపతి విధించినటువంటి అత్యవసర పరిస్థితులను ఆమోదించేటువంటి అధికారము పార్లమెంట్కి ఉంటుంది. అందుకే క్వశ్చన్ చూడండి, పార్లమెంట్కి ఎట్లాంటి అత్యవసర పరిస్థితులను ఆమోదించే అధికారం ఉంది అని అడిగినాడు. జాతీయ అత్యవసర పరిస్థితి మాత్రమే, రాంగ్. రాష్ట్ర అత్యవసర పరిస్థితి మాత్రమే, ఆర్థిక, జాతీయ, రాష్ట్ర, ఆర్థిక, మూడు. సో ఈ మూడు అత్యవసర పరిస్థితులను ఆమోదించే అధికారము పార్లమెంట్కి ఉంటుంది. సో పార్లమెంట్ ఎవరి సిఫార్సు ఆధారంగా మండలిని సృష్టించగలుగుతుంది లేదా రద్దు చేయగలుగుతుంది అని అంటే అది సంబంధిత రాష్ట్ర శాసన సభ. ఓకే, సంబంధిత రాష్ట్ర శాసన సభ. సో భారత యూనియన్లోని ప్రాంతం యొక్క సరిహద్దులు, రాష్ట్రాల పేర్లకు సంబంధించి పార్లమెంట్కి ఉన్నటువంటి అధికారం ఏది అని అంటున్నాడు. ఓకే, సో రాష్ట్రాల విస్తీర్ణం పెంచుతుంది మాత్రమే కాదు, పెంచవచ్చు, తగ్గించవచ్చు. తర్వాత ఇది ప్రాంతాన్ని పెంచవచ్చు, తగ్గించవచ్చు, సరిహద్దులను మార్చవచ్చు, రాష్ట్రాల పేర్లను మార్చవచ్చు. ఇది రాష్ట్రాల పేర్లను మాత్రమే మారుస్తుంది, తప్పు. ఇది రాష్ట్రాల సరిహద్దులను మాత్రమే మారుస్తుంది, తప్పు. సో ఇది ప్రాంతాన్ని పెంచవచ్చు, తగ్గించవచ్చు, సరిహద్దులను మార్చవచ్చు లేదా పేర్లను మార్చవచ్చు. ఇది ఆన్సర్. సుప్రీంకోర్టు హైకోర్టుపై పార్లమెంట్కు ఎలాంటి అధికారం ఉంటుంది? సుప్రీంకోర్టు మరియు హైకోర్టుకు సంబంధించి పార్లమెంట్కు ఎలాంటి అధికారము కలిగి ఉంటుంది అనంటే 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి ఉమ్మడి హైకోర్టును పార్లమెంట్ ఏర్పాటు చేయగలదు మరియు అధికార పరిధిని నియంత్రించగలదు. సో ఇది మనం దాంట్లో క్లియర్గా డిస్కస్ చేస్తాం, ఒక్కొక్క దానికి సంబంధించింది ఒక్కొక్కటి. సపోజ్ సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధిని పెంచవచ్చు కానీ తగ్గించలేదు. ఓకే, తర్వాత హైకోర్టుల యొక్క అధికార పరిధిని పెంచవచ్చు ఒక రాష్ట్రానికి లేదా 2 రాష్ట్రాలకి, అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి కూడా పెంచి దాన్ని ఉమ్మడి హైకోర్టుగా మార్చవచ్చు. అట్లాంటి అధికారాన్ని కలిగి ఉంటుంది అన్నమాట. సో పార్లమెంట్లో చర్చలకు ఎలాంటి ప్రాముఖ్యత ఉంటుంది అంటే జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి చర్చలు దీంట్లో ఉంటాయి. మరి ప్రాంతీయ చర్చలు జరగవా అనంటే అవి కూడా జరుగుతాయి, బట్ చాలా రేర్, 0.00001% ఛాన్సెస్. ఎందుకు? స్థానిక సంబంధించినటువంటి చర్చలు రాష్ట్ర శాసనసభల్లో జరుగుతూ ఉంటవి కాబట్టి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి చర్చలు మాత్రము పార్లమెంట్లో జరుగుతవి, గుర్తుపెట్టుకోవాలి. సో స్థానికమైనటువంటి చర్చలు ఎక్కడ జరుగుతాయి అంటే రాష్ట్ర శాసనసభలో జరుగుతాయి అని నోట్ చేయాలి. సో పార్లమెంట్ ఆమోదించినటువంటి అత్యవసర పరిస్థితులను
ప్రకటించేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతి. యాక్చువల్గా రాష్ట్రపతి ప్రకటించిన తర్వాతనే ఆమోదానికి వెళ్తుంది అనమాట. సో ప్రధానమంత్రి నో, సుప్రీంకోర్టు నో, గవర్నర్ నో. పార్లమెంట్ ఎటువంటి సిఫారసులు లేకుండా రాష్ట్రాల సరిహద్దులను మార్చవచ్చా? ఆన్సర్ ఇచ్చినాడు లేదు, శాసనసభల యొక్క సిఫారసు తప్పనిసరి ఉండాలి అని. బట్ ఇది రాంగ్. ఓకే, అవును, ఇది ఏకపక్షంగా చేయవచ్చు. సో ఇది వేరే కంట్రీస్లో ఆన్సర్ అనమాట. ఇది సపోజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. ఎందుకు సార్ ఇప్పుడు మేము పోయి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉండాలా, మరి అక్కడ ఆన్సర్ మాకు ఎందుకు అని కూడా అంటే అది స్మాల్ మిస్టేక్. ఓకే, సో పార్లమెంట్ ఎటువంటి సిఫార్సు లేకుండా రాష్ట్రాల సరిహద్దులను మార్చవచ్చు. అవును, ఏకపక్షంగా అది చేయవచ్చు. లేదు, రాష్ట్ర శాసనసభల నుంచి తప్పనిసరిగా సిఫార్సు అవసరం అవ్వాలి, అది అవసరం లేదు. అవును, కానీ ప్రధానమంత్రి ఆమోదం అవసరం లేదు. లేదు, కానీ దీనికి సుప్రీంకోర్టు సిఫార్సు అవసరం లేదు. ఎవరి నుండి కూడా సిఫారసు అవసరం లేదు పార్లమెంట్కి సరిహద్దుల సవరణ కోసం. సరిహద్దు పెంచడానికి, సరిహద్దు తగ్గించడానికి, పేరు మార్చడానికి, విస్తీర్ణం పెంచడానికి, విస్తీర్ణం తగ్గించడానికి పార్లమెంట్ ఏకపక్షంగా చేయగలుగుతుంది. ఎవరి యొక్క సిఫారసు అవసరం లేదు. తర్వాత పార్లమెంట్ 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టును ఎట్లాగా ఏర్పాటు చేస్తుంది అంటే దానికి ఉన్నటువంటి అధికార పరిధి నియంత్రణ ద్వారా. అంటే సింపుల్గా దానికి ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించి చేస్తున్నారు. సో సాధారణ తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా నో, చట్టం అవసరం దానికోసం. రాజ్యాంగ సవరణ అవసరం మరియు చట్టం అవసరం. హైకోర్టుల సంస్థ మరియు అధికార పరిధి నియంత్రణ ద్వారా. ఇక్కడ ఏమడుగుతున్నారు అంటే పార్లమెంట్ ఎట్లా క్రియేట్ చేస్తుందని అంటున్నారు. సో అప్పుడు పార్లమెంట్ యొక్క అధికార పరిధి గురించి మాట్లాడతాం, కానీ హైకోర్టు యొక్క అధికార పరిధి గురించి మనము మాట్లాడము. ఓకే, సో సుప్రీంకోర్టు ఆదేశాలతోటి ఎలాంటి సంబంధం లేదు. అది పార్లమెంట్ తన అధికారాలని ఉపయోగించి హైకోర్టు యొక్క అధికారాలను పెంచడం మరియు తగ్గించడం అనేది చేస్తుంది అనమాట. పెంచడం, తగ్గించడం అని అంటే దాన్ని 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు విస్తరణ చేయటం. రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా ఏమీ జరగదు. సో ఆన్సర్ హైకోర్టుల యొక్క అధికార పరిధిని నియంత్రించడం ద్వారా పార్లమెంట్ తన అధికారాన్ని ఉపయోగించుకొని హైకోర్టు యొక్క అధికార పరిధిని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు అని నోట్ చేయాలి. సో ఇట్లా తగ్గించే క్రమంలో దానికి రాజ్యాంగం ప్రకారం కన్ఫర్మ్ చేసినటువంటి అధికారాలను ఉల్లంఘించడానికి అవకాశం లేదు. అంటే అగైన్ బేసిక్ స్ట్రక్చర్ని ఉల్లంఘించకూడదు అని అర్థం. అంటే సపోజ్ ఇప్పుడు హైకోర్టు అనేది ఒక పూర్తి రాష్ట్రానికి సంబంధించినది. సో ఇప్పుడు మన దగ్గర 33 జిల్లాలు ఉన్నాయి. కేవలం 20 జిల్లాలకు మాత్రమే హైకోర్టు వర్తించాలి, మిగతా 13 జిల్లాలకి వర్తించకూడదు అని ఇట్లా పార్లమెంట్ ఏమైనా చట్టం చేయగలదంటే నో, అట్లా చేయకూడదు. సో రాష్ట్రాల పేర్లను మార్చడానికి పార్లమెంట్ ఏమి చేయాలి? సంబంధిత రాష్ట్ర సిఫార్సులను రాంగ్. సో సాధారణ మెజారిటీ తోటి తీర్మానాన్ని ఆమోదించాలి, రాష్ట్రపతి ఆమోదం పొందాలి, సంబంధిత సిఫారసు అవసరం, రాజ్యాంగ సవరణకు ఆమోదం. సో ఇది అప్రోప్రియేట్ ఆన్సర్. ఏ అనేది అప్రోప్రియేట్ ఆన్సర్. చెప్పినా కదా, శాసనసభల నుంచి ఎటువంటి సిఫారసులు అవసరం లేదు. ఓకే, శాసనసభల నుంచి ఎటువంటి సిఫారసు అవసరం లేదు. సో దీనికి మరి పేర్లు మార్చడానికి రాజ్యాంగ సవరణలు చేయబడతాయి అనంటే అవి చేసిన సవరణలు రాజ్యాంగ సవరణలుగా పరిగణించబడవు. అవి ఆర్డినరీ చట్టాలు అన్నమాట. అవి ఆర్డినరీ చట్టాలు. సో కాబట్టి ఇది సాధారణ మెజారిటీ తోటి తీర్మానాన్ని ఆమోదించడం, ఇది కరెక్టే అవుతుంది. సో రాజ్యాంగాన్ని సవరణ చేయటం కూడా, ఇది కూడా కరెక్టే అవుతుంది. సో వెయిటేజ్ దేనికి ఎక్కువ ఇద్దాము అని అంటే ఎగ్జామ్లో ఇది అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సేమ్ క్వశ్చన్ ఒకవేళ అడిగితే సో దీనికి వెయిటేజ్ ఎక్కువ ఇవ్వండి. సాధారణ మెజారిటీ తోటి అనే కాన్సెప్ట్కి నెక్స్ట్ వెయిటేజ్ ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ తీర్మానం అని ఇచ్చిండు, ఒకవేళ ఇక్కడ యాక్ట్ అని ఇచ్చుంటే బాగుండేది. యాక్ట్ అని ఇచ్చుంటే ఇది ఇంకా 100% ఆన్సర్ అనమాట. ఓకే, సో దీంతో మనకి పార్లమెంట్కి ఉన్నటువంటి మల్టీ ఫంక్షన్స్ అంటే దానికి ఉన్నటువంటి మల్టిపుల్ ఫంక్షన్స్ గురించి క్లియర్గా డిస్కస్ చేసినాము. ఇది అయిపోయింది. దీని తర్వాత మనం పార్లమెంట్కి ఉన్నటువంటి కొన్ని
స్పెషల్ ప్రివిలేజెస్, తర్వాత అంటే కొన్ని ప్రత్యేక అధికారాలు, మరియు లోక్సభ రాజ్యసభని పోల్చడము. లోక్సభకి కొన్ని విషయాల్లో ప్రత్యేక అధికారాలు ఉంటాయి, రాజ్యసభకి కొన్ని విషయాల్లో ప్రత్యేక అధికారాలు ఉంటాయి, కొన్ని విషయాల్లో లోక్సభకి రాజ్యసభకి సమానమైనటువంటి అధికారాలు ఉంటాయి. సో వాటి గురించి మనం చర్చించినాము. అండ్ దానికి సంబంధించిన క్వశ్చన్ ఒకటి నిన్న గ్రూప్లో కూడా పోస్ట్ చేశా. ఏంటి అని అంటే ఏ విషయంలో లోక్సభ మరియు రాజ్యసభ సమాన అధికారాన్ని కలిగి ఉంటుంది అని అంటే దాంట్లో మనీ బిల్కి సంబంధించి, మరియు క్రియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్, మరియు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి సంబంధించి ఇంకొక ఆప్షన్ ఏదో ఉంది. సో కొంతమంది ఆల్ ఇండియా సర్వీసెస్ అని అది ఇది అని కన్ఫ్యూజ్ అయిన. క్వశ్చన్ని క్లియర్గా చదవాలి. ఏంటి అని అంటే లోక్సభ రాజ్యసభకి ఉన్నటువంటి ఈక్వల్ పవర్స్ అని అన్నారు. సో ఈక్వల్ పవర్స్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి సంబంధించింది. ఓకే, సో ఈ రెండు సభల్లో కూడా 2/3 మెజారిటీ తోటి సేమ్. ఓకే, రెండు సభల్లోనూ 2/3 మెజారిటీ తోటి ఆమోదం పొందడం అవసరం, కాబట్టి ఇది ఆన్సర్ అన్నమాట. ఓకే, సో ఇది మన క్లాస్ ఈ రోజుకి. మళ్ళీ మనము నెక్స్ట్ క్లాస్లో పార్లమెంట్ యొక్క అధికారాలు మరియు స్పెషల్ పవర్స్ అండ్ లోక్సభకి రాజ్యసభకి మధ్యన పోలికలతోటి మనము ఇంకొక క్లాస్కి వెల్కమ్ చెప్తాం. సో దోస్ హు ఆర్ unable to attend the live can follow the Wisdom Way Academy of Excellence YouTube channel for more updates. Okay, so we'll be meeting you in the tomorrow's class. Have a very nice day.